మా బంగారు తల్లి ఏదో చేస్తుంది, చూద్దాం. ఏం చేస్తున్నానా? పుదీనా రైస్. మా కూడా చూపిస్తావా? ఎలా చేసావు? ఏంటి? టక 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 చెప్పేసాయి. అబ్బా, మన తోటలో పుదీనా నెయ్యి వేస్తూ చెప్తాను. కంప్లీట్ అయిపోయింది రైస్. యాక్చువల్లీ కొంచెము జీడిపప్పు ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి ముందు నెయ్యిలోనే. తర్వాత నేను మొత్తం నెయ్యితో వండుతాను అనమాట. తర్వాత జీలకర్ర వేసి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి అది ఫ్రై అయిన తర్వాత పుదీనాకు వేసుకుని ఆ పుదీనా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ బియ్యం, నేను ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట కప్పు. ఇదిగోండి, ఈ కప్పుతో 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. సో ఇదే కప్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అది కొంచెం మరిగేటప్పుడు ఉప్పు వేసి బియ్యం వేసేసి ఇట్లా ఎసరు పెట్టేసేయాలి. ఈ కప్పుతో బియ్యం, ఈ కప్పుతో నీళ్లు. 1 కప్పు బియ్యం అయితే 2 కప్పులు నీళ్లు. మొత్తం అయిపోయిన తర్వాత ఇది అన్నం సిమ్ లో పెట్టుకుంటాం కదా, అప్పుడు కొద్దిగా నెయ్యి అండ్ ఇలా ఫ్రై చేసిన జీడిపప్పు వేసేసుకోవాలన్నమాట. అంతే. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర ఏమీ వేసుకోకూడదు. ఓన్లీ పుదీనా అంటే పుదీనానే. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటది. వేసి ఒక 5-10 మినిట్స్ ఇట్లా పొయ్యి మీద వదిలేసేయండి. దీంట్లో ఇంకా అసలు నిజం చెప్పాలి అంటే మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఇట్లా దొండకాయ, రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా, ఏదన్నా వేసుకొని పెరిగేసుకొని తింటే కాంబినేషన్ బాగుంటాయి. ఈజీగా త్వరగా హెల్దీగా హెల్దీ ఫుడ్ కదా, ఈజీగా త్వరగా పిల్లలకి ఆఫీసెస్ కి స్కూల్స్ కి కూడా పెట్టి పంపొచ్చు. ఇది పుదీనా రైసా జీడిపప్పు రైసా అన్నట్లయితే ఉంది. ఇదైతే నాకు భలే నచ్చిందండి. మా ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా చూసారా, పొడి పొడిగా, చూస్తుంటే బిర్యానీలా ఉంది కదా. కాదు, ఇది జీడిపప్పు వానా. మా పాప నవ్వుతుంది. జీడిపప్పు వానా భలే ఉందమ్మో, సూపర్ ఉంది. టేస్ట్ వస్తుంది అనమాట, అది సంగతి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది దీంట్లోకి ఏంటి నానా చట్నీ ఏంటి? ఇదేంటి అనుకున్నారు కదా, పచ్చి మామిడికాయ ముక్కల పచ్చడి అండి. నిన్నైతే పెట్టేసాము, ఈ రోజు అయితే మాగిపోయింది. సూపర్ అయితే టేస్ట్ వచ్చింది. మేమైతే నిన్న తినేసాము రాత్రి వేడి వేడి రైస్ లోకి. కావాలని చెప్పి ఇప్పుడు పుదీనా రైస్ వండుకున్నాము. మన అమ్మమ్మ వాళ్ళ తోటలో మామిడికాయలు, మన తోటలో ఆర్గానిక్ అన్ని ఆర్గానిక్ అయిన తర్వాత మామూలుగా ఉంటుందా చెప్పండి? టేస్ట్ మామూలుగా ఉండదు, భలే ఉంటుంది. నేను బుజ్జి బుజ్జి వ్లాగ్స్ లో 3 minutes బిట్ ఒకటి పెట్టాను పచ్చడి గురించి. అంటే సింపుల్ గా చేయడం రెసిపీ చేశాం కదా, దీన్ని మామిడికాయ పచ్చడి చేశాం కదా, అది చూసేయండి మన ఛానల్లోకి వెళ్ళి. అది మన ఇంకొక ఛానల్ అనమాట, బుజ్జి బుజ్జి వ్లాగ్స్, జయలక్ష్మి వ్లాగ్స్, 2 మనవే. బుజ్జి బుజ్జి అనేదేమో నా ముద్దు పేరండి, జయలక్ష్మి అనేదేమో నా అసలు పేరు అనమాట. ఇది మన ఇంట్లో ఈరోజు లంచ్ కి ప్రిపరేషన్ అయిపోయిన మామిడికాయ పచ్చడి, పుదీనా రైస్. వావ్, చూస్తుంటే నోరు ఊరుతుంది. వేడివేడిగా తినేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.